మీకు ధ్యానంలో అంటే అవధూతల సాక్షాత్కారం కానీ జరిగినప్పుడు ఇది 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 సత్యం అనే నమ్మకం ఎలా కలిగింది గురుగారు? ఎందుకంటే చాలామంది ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఈ సందేహం రావచ్చు. నాకు ఎలా సత్యం అవబోధపడిందంటే పుస్తకాలు చదవడం ద్వారా. ద్రౌపది రంపా గారి పుస్తకం చదివాను, యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం, 1979లో. స్వామి శివానంద గారి పుస్తకంలో థర్డ్ ఐ బుక్ ఆయన ఉటంగిచ్చాడు స్వామి శివానంద. ఏంటో థర్డ్ ఐ అని చెప్పేసి లోపసంగ రంప అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ పుస్తకం కోసం వెతికాను, నాకు దొరికింది. అది పుస్తకం చదవంగానే నాకు అన్నీ అర్థమైపోయాయి. ముమ్మడివరం బాలయోగి పోతన సినిమా చూశాడు. పోతన సినిమా చూసినా ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. అందరూ ప్రపంచం అంతా పోతన సినిమా చూసింది, ఎవరైనా ధ్యానంలో కూర్చున్నాడా? మరి ఎందుకు కూర్చున్నాడు ఆయన? పోతన సినిమా చూసిన వాళ్ళంతా ధ్యానంలో కూర్చున్నారా? కూర్చోలేదు కదా. ఇప్పుడు బుద్ధుడు ఒకసారి బయటకు వచ్చాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక చావుని చూశాడు, ఆయన అంతే వెళ్ళిపోయాడు ఆయన. మనం రోజు చూస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నా, మనం ధ్యానంలోకి వెళ్ళామా మనం? అలాగే అందరు పుస్తకాలు చదువుతారు, కానీ నాకు ఒక్క పుస్తకం చదవడం నాకు మొత్తం జ్ఞానోదయం అయిపోయింది. ఎందుకంటే అది గత జన్మ విశేషం. అది అప్పుడు నాకు తెలిసిపోయింది, ఓహో ప్రపంచానికి ధ్యానం చెప్పడం కోసం పుట్టాడు అని చెప్పేసి. నేను ధ్యానం చెప్పడం కోసం వచ్చాను, ఊరు తిరగడం కోసం వచ్చాను. ఊరు తిరిగాను, ప్రపంచం అంతా తిరిగాను. నా ఆత్మ నిండా నేను సంతృప్తిగా ఉన్నాను. నేను ఏ పని కోసం వచ్చాను పుట్టానో ఆ పని నేను సాధించాను.